ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్సవ ప్రియుడైన మలయప్ప స్వామి ఆహ్లాదభరిత దర్శనం. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలతో ప్రకాశిస్తున్న తిరుమల క్షేత్రం. సింహవాహన సేవలో శ్రీ అళఘనాథ స్వామి కటాక్షం. తిరుపతి జిల్లా గూడూరులో బ్రహ్మోత్సవ వైభవం. తిరుకళ్యాణ మహోత్సవంలో శ్రీ జ్వాలా నృసింహుని అభయ ప్రదానం. ఎగువ అహోబిల క్షేత్రంలో భక్తుల భక్తి పరవశం. సురుటిపల్లి క్షేత్రంలో ప్రదోషకాల పూజలు. శ్రీ పల్లికొండేశ్వరుని సన్నిధిలో నందీశ్వరునికి అభిషేకాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తవత్సలుడైన శ్రీ వెంకటేశ్వరుడు తెప్పలపై దేవేరులతో కూడి విహరించిన అద్భుత ఘట్టం భక్తులను ముగ్ధుల్ని చేసింది. 5 రోజుల పాటు భక్తుల సభరితంగా సాగుతున్న తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపై విహరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు భక్తిరస భరితంగా తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో 4వ రోజైన ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపై విహరించారు. అర్చకులు సకల తిరువాభరణాలు వర్ణశోభిత పుష్పమాలలతో ఉత్సవ శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని తిరుచిపై వెంచేపు చేసి ఊరేగింపుగా సమీపంలోని స్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. విద్యుత్ దీపాలంకరణతో దగదగాయమానంగా మెరిసిపోతున్న పుష్కరిణిలో పుష్ప తోరణాలు విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవాలను వెంచేపు చేశారు. వేదనాదాలు భక్తి సంకీర్తనలు మంగళవాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పుష్కరిణి జలాలలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు తెప్పలపై దివ్య శోభితంగా అనుగ్రహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సేవించి ముగ్ధులయ్యారు. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 9వ తేదీ వరకు నిర్వహించే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అళఘనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా యాగమండపంలో యాగశాల కార్యక్రమాలు హోమాది క్రతువులను పూర్తి చేశారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా అలంకరించి సింహవాహనంపై వెంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు కళా బృందాల ప్రదర్శనలు
భక్తుల గోవిందనామ స్మరణల నడుమ గూడూరు పట్టణ వీధులలో శ్రీ అళగనాథ స్వామివారికి సింహవాహన సేవ చూడ చక్కగా సాగింది. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రం జయ జయ నృసింహ నామస్మరణలతో మారుమ్రోగుతోంది. ఎగువ దిగువ అహోబిల క్షేత్రాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల సందోహం నడుమ భక్తుల సభరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఎగువ అహోబిల క్షేత్రంలో చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నరసింహస్వామి వారికి తిరుకళ్యాణోత్సవ సేవ నయనానందకరంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఊరేగింపుగా కళ్యాణ మండపం వద్దకు వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమ కైంకర్యాలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లకు తిరుకళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలను అందజేశారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు భక్తి తన్మయత్వంతో అహోబిల నరసింహుని కళ్యాణాన్ని తిలకించి తరించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లిలో వేంచేసిన సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అర్చకులు షోడశోపచార క్రతువులతో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు, పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ నటరాజ స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి నంది వాహనంపై వేంచేపు చేశారు. భక్తుల హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంతో స్వామివారిని నంది వాహన సేవలో దర్శించుకుని తరించారు. సింహపురి క్షేత్రాధీశుడు తల్పగిరి శ్రీరంగనాథుడు చంద్రప్రభ వాహనంపై కొలువుతీరి దివ్యంగా దర్శనమిచ్చారు. నెల్లూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారి ఉత్సవ మూర్తిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి చల్లని రేరాజు చంద్రప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారికి చంద్రప్రభ వాహన సేవను వైభవంగా జరిపారు. నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇల్దిరమగనికి ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావో జాబిల్లిరావో కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో. కాకినాడ జిల్లా పిఠాపురంలోని టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల సభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఊంజల సేవ వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి ఊయలపై వెంచేపు చేసిన అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేద పారాయణం, భక్తి సంకీర్తనల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో పాల్గొన మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన మీనాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారికి సోమవారం తెల్లవారుజామున అభిషేక సేవ మనోహరంగా జరిగింది. ముందుగా స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం పవిత్ర జలాలు, పంచామృతాలు, ఫల రసాది పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను దివ్యంగా అలంకృతులను గావించి అర్చనాది కైంకర్యాలతో సేవించి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు.
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరాయకొండపై వేంచేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సహిత శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో 71వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు సంబరంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ తిరునాళ్ల మహోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలో సింధూర వర్ణంతో శోభిల్లుతున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దివ్యమూర్తికి సంకల్ప పూజలతో ముందుగా అర్చకులు షోడశోపచారాదులను జరిపారు. ఆపై పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేకోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. రామ నీ సేవకుడది రణరంగధీరుడు, ఆముకొన్న సత్వగల హనుమంతుడు. ధీమసాన లంక సాధించి ఉంగరము తెచ్చే, ధీమసాన లంక సాధించి ఉంగరము తెచ్చే, కామిత ఫలదుడు ఈ ఘన హనుమంతుడు. ధీమసాన లంక సాధించి ఉంగరము తెచ్చే, కామిత ఫలదుడు ఈ ఘన హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. ఏలూరు జిల్లా ఏలూరు పవర్పేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా ముందుగా స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు పూజలు జరిపారు. ఆపై విశ్వక్సేన ఆరాధన, కలశారాధన, హోమాది క్రతువులను పూర్తి చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి ధ్వజస్తంభం వద్ద వెంచేపు చేశారు. ఆపై గరుడ ధ్వజ పటానికి ఆరాధనలు పూర్తి చేసి ధ్వజారోహణం ఆగమోక్తంగా నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో నెలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా పరిమళిస్తోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక అలంకరణతో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఆసీనును గావించిన అర్చకులు సంకల్పపూర్వకంగా షోడశోపచార క్రతువులతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు,
భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఘనంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. చిత్తూరు నగరంలోని శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల పూజలు ఘనంగా జరిగాయి. ఫాల్గుణ మాస పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ నందీశ్వరుడికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ శివపార్వతుల ఉత్సవ మూర్తులకు నందీశ్వరుడికి శుద్ధ జలాలు, పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా ప్రదోషకాల అభిషేకాలను నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను, మహామంగళ నీరాజనాలను సమర్పించారు. భక్తులు ప్రదోషకాల అభిషేకాది ఆరాధనలో పాల్గొని శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామం దధానం బలివర్ధయానాం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమేశానమీడే. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం శ్రీశైలంలో నందీశ్వర ఆరాధన మంగళకరంగా జరిగింది. ఫాల్గుణ మాసం సందర్భంగా ప్రదోషకాల పూజల్లో భాగంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దివ్య ప్రాంగణంలో కొలువు తీరిన శనగల బసవన్న మండపంలో అర్చకులు విశేషంగా ఆరాధనలు జరిపారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం ఇత్యాది క్రతువులతో శాస్త్రోక్తంగా నందీశ్వర ఆరాధన పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు. ఇక పాల్గొన మాసం చతుర్దశి తదుపరి వచ్చే పౌర్ణమి ఘడియలను పురస్కరించుకుని శ్రీశైలం భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో కామదహన కార్యక్రమం శాస్త్ర సంప్రదాయ శోభితంగా జరిగింది. ముందుగా ఆది దంపతుల ఉత్సవ మూర్తులను ఆలయంలోని మనోహర గుండం వద్ద వెండి పల్లకీపై వెంచేపు చేసి ప్రత్యేకంగా పూజలు జరిపారు. ఒకనాడు కైలాసంలో శివునికి తపోభంగం కలిగించిన మన్మధుడిపై ఆగ్రహించిన పరమేశ్వరుడు పాల్గొన మాసం చతుర్దశి రోజు మన్మధుడిని భస్మపటీలం చేసిన ఘట్టాన్నే కామదహనంగా నేడు శైవ క్షేత్రాలలో జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా మన్మధుడి చిత్రరూపాన్ని పార్వతీ పరమేశ్వరులను పల్లకీపై ఊరేగింపుగా గంగాధర మండపానికి తీసుకువచ్చారు. అక్కడ గడ్డితో సిద్ధం చేసిన మన్మథ రూపాన్ని దహనం చేయడంతో కామదహన కార్యక్రమం పూర్తయింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవ మూర్తిని శ్రీ మహావిష్ణువు రూపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను గావించిన అర్చకులు శేషవాహన సహితంగా ఊయలపై వెంచేపు చేసి ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు శేషవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. గౌతము భార్యాపాలిటి కామధేను వితడు ఖాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణితడు సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము సీతాదేవి పాలిటి చింతామణితడు
ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు. చిత్తూరు నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నగరంలోని సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి, శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి ఆలయంలో జీర్ణోద్ధరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని దేవతామూర్తులకు ఊరేగింపు నిర్వహించారు. ముందుగా సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులను గజపుష్ప మాలలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణల నడుమ చిత్తూరు నగర వీధుల్లో ఉత్సవ మూర్తులకు ఊరేగింపు వైభవంగా జరిగింది. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడులాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నిలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై ప్రత్యేక కథనం మీకోసం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 83,112 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,054 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,49,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.